హాయ్ ఫ్రెండ్స్, గుడ్ ఈవినింగ్ ఎవ్రీవన్. ఈరోజు అయితే నల్లేరుకాడ పచ్చడి చేయబోతున్నాను. నల్లేరుకాడ అంటే చాలా వరకు దొరకదు, ఎక్కడ దొరకలేదు కూడా నాకు. ముందుగా నల్లేరుకాడను చిన్న చిన్న లేతగా ఉన్నాయి తీసుకోవాలి. తీసుకున్న తర్వాత ఇవి మనం చేతులకు ఆయిల్ రాసుకొని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేయాలి. మనం చిక్కుడుకాయలు వలిచినప్పుడు సైడ్ దారంలా వస్తుంది కదా, అలాగే వస్తుంది దీనికి కూడా. వచ్చిన తర్వాత అదంతా తీసి తర్వాత చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. కట్ చేసుకున్న తర్వాత ఒక 4-5 టైమ్స్ శుభ్రంగా కడగాలి. అలా కడగకపోతే మనకి కొంచెం నోరు అంతా దురదగా ఉంటుంది. తర్వాత స్టవ్ వెలిగించుకొని కళాయి పెట్టుకోవాలి. పెట్టుకున్న తర్వాత కొద్దిగా వీట్ అయిన తర్వాత పల్లీలు వేసుకోవాలి. ముందుగా పల్లీలైనా నువ్వులైనా రెండిట్లో ఏది వేసుకోవచ్చు, ఏదైనా పర్లేదు. రెండు లేకపోతే ఒకటే వేసుకోవచ్చు, అది మన ఇష్టం. కాకపోతే నువ్వులు ఎక్కువగా మోకాళ్ళ నొప్పులకి బాడీకి కూడా మంచిదే కదా, అందుకు నా దగ్గర రెండు ఉన్నాయి, రెండు వేసుకున్నాను. పల్లీలు కొద్దిగా ఫ్రై అయిన తర్వాత నువ్వులు వేసుకోవాలి. నువ్వులు వేసుకున్న తర్వాత ఎంతసేపు ఉంచుకోకూడదు, ఎందుకంటే పల్లీల కన్నా నువ్వులు కొద్దిగా సెన్సిటివ్ కాబట్టి తొందరగా వేగిపోతాయి. వేగిపోయిన తర్వాత మన కారాన్ని బట్టి ఒక 2-3 రెడ్ మిర్చి వేసుకోవాలి. ఇవి 3 కూడా ఆయిల్ లేకుండానే ముందుగా ఫ్రై చేసుకోవాలి. చేసుకున్న తర్వాత ఒక ప్లేట్లో వేసుకొని చల్లారనివ్వాలి. చల్లార్చిన తర్వాత మిక్సీ పట్టుకోవాలి ఆ 3 మాత్రం. తర్వాత ఈ చల్లారేలోపు కళాయి పెట్టుకొని మళ్ళీ ఆయిల్ వేసుకొని కొద్దిగా రెడ్ మిర్చి వేసాం కదా ముందు, ఇప్పుడు గ్రీన్ మిర్చి వేసుకోవాలి. ముందు ఒక 2 వేసాం కాబట్టి ఇప్పుడు 2 వేసాను నేను, ఎందుకంటే నల్లేరుకాడలు నాకు చాలా తక్కువే దొరికినాయి. అవి దొరకడమే అదృష్టం ఈరోజు నాకు. తర్వాత నల్లేరుకాడలు కూడా వేసుకోవాలి. అందులో వేసుకున్న తర్వాత బాగా ఫ్రై అవ్వనివ్వాలి. అవి బాగా ఫ్రై అయ్యే వరకు చిన్నగా అయిపోతాయి మెత్తగాన, అప్పుడు వరకు అవి వేగిస్తూ ఉండాలి. వేగించేలోపు మనం పల్లీలు నువ్వులు రెడ్ మిర్చి ఫ్రై చేసుకొని పక్కన పెట్టుకున్నాం కదా, అవి చల్లారుతాయి. అవిలాగా ఇవి కూడా ఫ్రై చేసుకొని ఇవి కూడా పక్కన పెట్టుకుంటాము. అందులో కొద్దిగా బాగా ఫ్రై అయిన తర్వాత చింతపండు వేసుకోవాలి, అది మన ఇష్టం. చింతపండు వేసుకోవచ్చు, టమాటా కూడా వేసుకోవచ్చు. నేను ఫస్ట్ టైం కదా, అందుకు చింతపండు వేసాను. టమాటాలు కూడా నేను ఎక్కువ వాడను. తర్వాత మనం చల్లార్చుకోవడానికి పక్కన పెట్టుకున్న పల్లీలు నువ్వులు రెడ్ మిర్చి వేసుకొని మిక్సీ పట్టాలి. ముందుగా ఈ 3 వేసుకొని మిక్సీ పట్టిన తర్వాత కొద్దిగా పౌడర్ లాగా అయిన తర్వాత ఇది తీసుకోవాలి. చూడండి, మిక్సీ అయితే పెట్టాను, పౌడర్ లాగా అయింది కదా. ఇప్పుడు అయిన తర్వాత మనం నల్లేరుకాడలు ఫ్రై చేసి పెట్టుకున్నాం కదా, ఇవి కూడా వేయాలి. వేసిన తర్వాత అందులోనే కొద్దిగా సాల్ట్ కూడా వేసుకోవాలి. కారం అవి ఇంకేవి వేయకూడదు, ఎందుకంటే మనం రెడ్ మిర్చి గ్రీన్ మిర్చి 2 కూడా వేసాం కదా. తర్వాత దీన్ని కూడా మిక్సీ పట్టుకోవాలి. మిక్సీ పట్టుకున్న తర్వాత మెత్తగా అవుతుంది కదా, అయిన తర్వాత ఇదంతా ఒక బౌల్లోకి తీసుకోవాలి. చాలా తక్కువైంది పచ్చడి అయితే, నాకు దొరకడమే కొద్దిగా 10 డేస్ నుంచి ట్రై చేస్తుంటే అందరికీ కూడా చెప్పాను. ఎవరో కూడా ఎక్కడ దొరకలేదు అక్క అనేసి అన్న మాట చెప్పారు నాకు. కాకపోతే క్వార్టర్స్ దగ్గరే ఉంది ఒక చోట, తీసుకొచ్చాను, అది కూడా తక్కువే దొరికింది. పచ్చడి అది కట్ చేసి అన్నీ చేయగా ఇంతవరకు వచ్చింది. తర్వాత మళ్ళీ కళాయి పెట్టుకొని అందులో ఆయిల్ వేసుకోవాలి, ఒక 1/2 స్పూను. ఎందుకంటే పచ్చడి చాలా తక్కువగా ఉంది కదా. వేసుకున్న తర్వాత కొద్దిగా వీట్ అయిన తర్వాత కొద్దిగా కరివేపాకు వేసుకోవాలి. కరివేపాకు వేసుకున్న తర్వాత ఒక రెడ్ మిర్చి వేసుకోవాలి. వేసుకున్న తర్వాత కొద్దిగా జీలకర్ర ఆవాలు 2 వేసుకోవచ్చు. కావాలనుకుంటే మనం శనగపప్పు మినపప్పు కూడా వేసుకోవచ్చు. వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. చేసుకున్న తర్వాత కొద్ది జీలకర్ర ఆవాలు
లాస్ట్ దించి ముందు వేయాలి, లేదంటే వేవేలాగా అవి మాడిపోతాయి కదా, మళ్ళీ టేస్ట్ మారిపోతుంది. అందుకోసం వేసి బాగా ఫ్రై చేసుకొని మనం ఆడి పెట్టుకున్న పచ్చడిని అందులో వేసుకోవాలి. వేసుకొని బాగా కలుపుకోవాలి. మనకు కావాలంటే ఆనియన్ కూడా చిన్న చిన్న ముక్కల్లా కట్ చేసుకొని వేసుకోవచ్చు, లేదంటే మనకు అలాగ అవసరం లేదు, ఇలాగే కదా చట్నీలు అన్నీ అనుకుంటే ఇలాగే చేసుకోవచ్చు. చేసుకున్న తర్వాత కొద్దిగా లైట్గా ఒక 2 minutes బాగా కలుపుకోవాలి. ఎందుకంటే వేడి ఆయిల్లో కదా, వేసుకొని బాగా కలుపుకుంటే టేస్ట్ బాగుంటుంది. మనం కావాలనుకుంటే ఆయిల్లో కొద్దిగా ఇంగువ కూడా వేసుకోవచ్చు. నా దగ్గర ఇంగువ అయితే లేదు. చూసారా ఫ్రెండ్స్, పచ్చడి అయితే ఇలా రెడీ అయిపోయింది. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అమ్మా